హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మినీ లాగ్ అయితే చేస్తున్నానండి. అదేంటంటే కుండలు షాపింగ్ అనమాట. ఆ షాపింగ్లో మేము ఏమేమి తీసుకున్నాం అవన్నీ మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఒకసారి ఈ షాప్ కూడా చూపిద్దామని చెప్పి ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి వీడియో చేశానమాట. ఇక్కడ రకరకాల కుండలు అయితే ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. అసలు ఎంతసేపైనా అసలు అక్కడ ఉంటే బోర్ కొట్టలేదు అవన్నీ చూస్తుంటే. అది చూసారు కదా, మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అన్నీ మూత తీసి చెక్ చేస్తున్నారనమాట, ఏంటివి అన్నట్టు. వాళ్ళకు కూడా తెలియాలి కుండలు అవన్నీ అని చెప్పి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళామన్నమాట. కాకపోతే కొంచెం కాపలా కాయడానికే కొంచెం కష్టమైంది. ఏదైనా ఎక్కడైనా పడిపోతారేమో, కుండలు కదా తొందరగా పగిలిపోతాయి. అందుకని చెప్పి ఇదైతే కలకత్తా నుంచి వచ్చిందంటండి కుండ. మంచి డిజైనర్ వేర్ అనమాట. 700 పడుతుందంటండి కుండ వచ్చి. అసలు చాలా కాస్ట్ అనమాట. ఏమి ఉండదు, పైన డిజైన్ ఒక్కటే, అంతకు మించి ఇంకేం ఉండదు. వాటర్ అయితే బాగా కూల్ అవుతాయి ఇందులో అని చెప్పారు. కలకత్తా నుంచి వచ్చినాయి అని చెప్పారనమాట. ఇవి పెళ్ళిళ్ళలో యూజ్ చేస్తారు కదా కుండలు, అవన్నమాట. అవి కూడా వాళ్ళే డిజైన్ చేసేసి పెట్టేశారు. నెక్స్ట్ వచ్చి చూడండి, గ్లాసు ఎంత బాగుందో. మెయిన్ నేను ఈ గ్లాసెస్ పిల్లలకి తీసుకుని వాటితో తాగిద్దామని చెప్పి మెయిన్ వెళ్ళామన్నమాట. కంపల్సరీగా గ్లాసెస్ అయితే తీసుకోవాలని చెప్పి. చాలా బాగున్నాయి గ్లాసెస్ కూడా. కూజ కూడా చూసారా ఎంత బాగుందో. చిన్న కూజ, కానీ వాటర్ ఎవరికి సరిపోవు కదా అటు ఇటు కాకుండా, అందుకని తీసుకోలేదు. అది పెరుగు తోడు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందన్నమాట. భలే ఉంది చిన్నది. ఇవైతే ఏదైనా కర్రీస్ అవి చేసుకోవచ్చు, దమ్ బిర్యానీస్ చేసుకోవచ్చు. దానికి మూతనైతే సెట్ చేయడం కోసం చూస్తున్నాం అనమాట మేము. కొన్ని వాటికైతే మూతలు లేవండి, కాకపోతే మేము ఆ పక్క పక్కన ఉన్న మూతలు అవన్నీ సెట్ చేసుకుని తీసుకున్నాం అనమాట. కరెక్ట్గా సెట్ అయింది దానికి. అలాగ తీసుకుందాం అనమాట. రకరకాల కుండలు ఉన్నాయండి. ఇవన్నీ పెయింట్స్ ఆల్రెడీ వాళ్ళే వేసేసి పెట్టేశారనమాట. మనమైతే పెళ్ళిళ్ళలో యూజ్ చేసేటప్పుడు డిజైన్ మనం చేసుకునే వాళ్ళం కదా అప్పుడు. ఇప్పుడు వీళ్ళే చేసేసి ఇచ్చేస్తున్నారనమాట రెడీగా. మా చిన్నబాబు చూడండి మంచిగా ఎంజాయ్ చేశాడు. ఆ ప్రమిదలు ఉన్నాయి కదా, వెనకాల కుండలోనే ఎక్కడ పడిపోతాడని నాకు భయం వేస్తుంది. కానీ వాడైతే మాత్రం అన్నీ లాగి లాగి చూస్తున్నాడు అనమాట. చూపిస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నానని చెప్పి. చిన్న చిన్నవన్నీ క్యూట్గా ఉన్నాయి కదా చూడడానికి, ప్రమిదలు అవిను తీసి చూపిస్తున్నాడు అనమాట. పిల్లలు కూడా చూసి చాలా ఎంజాయ్ చేశారండి. ఇలాంటి షాపింగ్స్కి అయితే కంపల్సరీ పిల్లల్ని తీసుకెళ్ళాలి. వాళ్ళకు కూడా వీటి ఎలా యూజ్ చేయాలి అవన్నీ తెలియాలి. ఎప్పుడు ఫ్రిడ్జ్లో వాటరే కాదు కదా, సమ్మర్లో కంపల్సరీ అయితే కూల్ వాటర్ కుండలో తాగితేనే చాలా హెల్త్కి మంచిదన్నమాట. చూసారా, వాటర్ బాటిల్, మట్టి వాటర్ బాటిల్ ఎంత బాగుందంటే డిజైన్ వేసి. కానీ మట్టి వాటర్ బాటిల్ పిల్లలతో చాలా కష్టం కదండి, అందుకని తీసుకోలేదు. అదైతే చాలా బాగుంది. కొన్ని వాటికి స్టీల్ క్యాప్స్ వచ్చినాయి, అలాగే కొన్ని వాటికి ప్లాస్టిక్ క్యాప్స్ వచ్చినాయి అనమాట. కాస్ట్ని బట్టి ఉంటావు అవి. చిన్న కూజ భలే ఉంది, అందుకని దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను. అవన్నీ కుండలు చూసారా ఎంత బాగున్నాయో. అది అన్నీ ఒకటొకటి చూస్తున్నారనమాట డిబ్బీ కావాలని. కాకపోతే ఆ డిబ్బీ ఎక్కడ కొట్టుకుంటారో అది కింద పడి పగిలిపోతుంది కదా, దాన్ని పగలగొట్టడం ఇష్టం లేక డిబ్బీలు అయితే తీసుకోలేదు. చూసారా కళాయి ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుందండి కళాయి అయితే మాత్రం. చిన్న ముంతలు అనమాట ఇవి. చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా. చూసారా, అసలు కుండలు షాపింగ్ మీరు కూడా కంపల్సరీ చేయండి. ఫ్రిడ్జ్లో వాటర్ కానీ అవి వాడకుండా పిల్లలకి వేడి చేయకుండా ఉండాలి అని అంటే కంపల్సరీ కుండే వాడుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా మేము తీసుకున్నాం, కానీ అది బాగా వాటర్ అంతా వేసిన వాటర్లో సగం బయటికే వచ్చేసింది. అందుకని చెప్పి ఇంకా అది యూజ్ చేయలేదు. అందుకని ఈ ఇయర్ మళ్ళీ కొత్తగా తీసుకున్నాము. ఇంటికైతే వచ్చేసామండి జాగ్రత్తగా పట్టుకుని. అవన్నీ నైట్ అయితే వాటర్లో పెట్టి నానబెట్టేసామన్నమాట. ఫుల్గా వాటర్ వేసేయమన్నారు, అందులో సరిపోతుంది, ఇంకేం బయటికి రాదు అని చెప్పేసి చెప్పారనమాట వాళ్ళు. అందుకని చెప్పి కుండలో కూడా ఫుల్గా వాటర్ వేసేసి పెట్టేశాము. మట్టి గ్లాసులు ఉన్నాయి కదా, అవి వచ్చి ఆ కుండలోనే లోపల పెట్టేసామన్నమాట. అవి కూడా నానతాయని చెప్పి ఇలా నైట్ అంతా అయితే నానబెట్టేసి ఉంచేసామండి. పొద్దున్నే శుభ్రంగా వాష్ చేసేసాను, సాల్ట్ వేసి. కొంచెం స్క్రబ్తో అది తోమకూడదు కదా, సబ్బు అది పెట్టకూడదు, అందుకని చెప్పి సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసి ఎండలో అయితే పెట్టేశాను. ఇవన్నీ ఆరిపోయాయండి. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. దీంట్లో మనం ఏదైనా కర్రీస్ కూడా వండుకోవచ్చు. సరే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. మంచిదే కదా, కొంచెం అలవాటు పడితే మనం కూడా వీటిని యూజ్ చేయడానికి నాన్ స్టిక్స్ అవి కొంచెం తగ్గుతాయి కదా.
అందుకనే సరే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. మూత పెట్టాను, చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు చూడడానికి. కంపల్సరీ మీరు కూడా ఈ సమ్మర్లో మట్టి కుండలో వాటర్ తాగడానికైతే ట్రై చేయండి. ఇది రెండోదనమాట. ఇందులో మనం మజ్జిగ అయితే కలుపుకోవచ్చు. మజ్జిగ కలిపేసి పెట్టేసామంటే ఒక గ్లాస్ పైన పెట్టేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే మజ్జిగ అయితే ఇచ్చేయచ్చు. అలాగే దీంట్లో మేము రాగి జావ తాగుతాము. అది ఇంకా ఇందులో కాసుకుంటే మంచిదని చెప్పి దానికి దీనికి రెండింటికి ఉపయోగపడుతుందని చెప్పి తీసుకున్నాము. దానికి కూడా మూత కరెక్ట్గా సెట్ చేసేసుకున్నాం అనమాట. ఆవిడైతే వద్దన్నారు, స్టీల్ ప్లేట్ పెట్టేయమన్నారు, కానీ చూడడానికి అందంగా కూడా ఉండాలి కదా, అందుకని చెప్పి ఇవే మూతలు సెట్ చేసి తీసుకున్నాం మేము. నెక్స్ట్ వచ్చేదైతే ఇంకా అద్దరిపోద్ది. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఇందులో మనం ఫిష్ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా వెడల్పుగా ఉంది. సైడ్ హ్యాండిల్ కూడా వచ్చింది అటు ఇటు పట్టుకోవడానికి. మనం దీని మీద కూడా ఎలా అయితే అన్నీ వెతికి మూత అయితే సెట్ చేసేసాము. కొంచెం చిన్నది గ్యాప్ అయితే వస్తుంది, కానీ ఒక సైడ్కి సెట్ చేసినప్పుడు మాత్రం సెట్ అయిపోతుంది. అందుకని చెప్పి తీసేసుకున్నాం అనమాట. చూడడానికైతే చాలా బాగుంది, కానీ పిల్లలతో కొంచెం కేర్ తీసుకోవాలి వీటిల్ని. నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్ గ్లాస్ అండి. అసలు ఈసారి కంపల్సరీ గ్లాసులు అయితే తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను నేను. పిల్లలు ఇందులో తాగుతారని చెప్పి అప్పుడే ఇచ్చేయమని గొడవ చేస్తున్నారు, కానీ నేను ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నీ క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఫైనల్గా మంచినీళ్ళ కుండ ఇదైతే చాలా చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్ దాని మీద ఇదైతే బెటర్గానే ఉంటుంది అనుకుంటున్నాను. దీనికి కూడా ఒక మూత సెట్ చేసేసుకున్నామండి. చూసారు కదా, నైట్ వాటర్ వేసాను కానీ బయట నుంచి కుండలోంచి అంత ఎక్కువేం రాలేదు వాటరు. చాలా చాలా బాగుందనమాట. పైన అలా గ్లాస్ పెట్టేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం చక్కగా ఈ కుండలో వాటర్ ఇచ్చేయచ్చు. చూసారా, ఫైనల్గా నేను తీసుకున్న 4 ఐటమ్స్ ఇవన్నమాట. సారీ 5 ఐటమ్స్, గ్లాసెస్ కూడా ఉన్నాయి కదా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి కుండలో వాటర్ తాగడానికి.